హాయ్ అండి. ఆల్రెడీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ 3 పార్ట్స్ చేసున్నాను కదా, అందులో డిజైన్స్ అండి ఇవన్నీను. ఈరోజు నేను 3D షేడ్ ఎలా ఇవ్వాలి ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో అన్నది నేర్పిస్తానండి. దానికోసము మీరు అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోండి. ఆల్రెడీ మీకు ఏవేవి కావాలో అన్నీ ఫస్ట్ 3 పార్ట్స్లోనే చెప్పున్నాను కదా, అవి రెడీ చేసుకున్న తర్వాత మీరు ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్ మీద ఇలా స్కేల్ తీసుకొని 5 ఇంచెస్ ఇలా డ్రా చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ 1.5 ఇంచుకి ఒక డాట్, అలాగే 2 ఇంచెస్కి ఒక డాట్, అలాగే 1.5కి 2 ఇంచెస్కి ఇటు అటు కూడా పెట్టేసి ఈ విధంగా మీరు స్ట్రైట్ లైన్లు గీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా గీసుకోండి. గీసుకున్న తర్వాత దాన్ని నేను అక్షరాలతో 3D షేడ్ చూపిస్తానండి, మీకు తేలిగ్గా ఉంటుంది. ముందు అక్షరాలతో వచ్చిన తర్వాత అప్పుడు ఏ బొమ్మనైనా కూడా మీరు 3D షేడ్లో చేసుకోగలుగుతారు. తెలుగు అక్షరాలది చూపిస్తాను, అలాగే ఇంగ్లీష్ అక్షరాలది కూడా చూపిస్తాను. తెలుగు అన్నది ఇంకా కరెక్ట్గా రావాలి కాబట్టి మనం ఇలా పేపర్ మీద గీసుకోవాల్సి వస్తుంది. ఇంగ్లీష్ అయితే మనం తొందరగా గీసేసుకోగలుగుతాం కాబట్టి డైరెక్ట్గా క్లాత్ మీద గీయడం చెప్తాను. చూడండి, ఆ విధంగా గీసేసుకున్నాక క్లాత్ మీద ఆ పేపర్ పెట్టేసేయండి. పేపర్ పెట్టేసి అక్షరాలు అలాగా గీసేసేయండి. చాలా బాగుంటుందండి, చక్కగా ఉంటుంది. ఇప్పుడు దానికి మళ్ళీ పై ప్లేస్లోని కొంచెం ఇంగ్లీష్ అక్షరాలు కూడా గీసేసుకోండి. మీకు ఏది కావాలంటే అది గీసుకోండి. నేను ఇక్కడ అమ్మ అని గీసాను, మీకు ఏదైతే అది గీసుకోవచ్చు. ఇవి గీసిన తర్వాత అండి నేను సైడు ఎలాగ గీతలు గీస్తున్నానో గమనించండి. చాలా ఈజీ అండి. కొంచెం గమనించారంటే ఆ సైడ్కి షేడు ఆ గీత ఎటుందో అటువైపుకి గీయాలన్నమాట. ఆ విధంగా గీసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు ఆ క్లాత్కి ఫ్రేమ్ తీసి పెట్టేసేయండి. కొంచెం టైట్గా ఫిట్ చేసేసేయండి. దానివలన పెయింటింగ్ వేయడం చాలా నీట్గా వస్తుంది. ఆ తర్వాత మనం ఎక్కడైతే గీతలు గీసుకున్నామో, ఎలాగైతే గీత గీసుకున్నామో దాని మీద ఆ గీత వెంబడి ముందు గీతలు గీసేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వలన అవసరమైన వాళ్ళకి ఎంతోమందికి అందే అవకాశాలు ఉంటాయి అన్నమాట. లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోకండి. చూసారు కదా, కింద షేడ్ ఇచ్చాము కదా, ఆ షేడ్ వైపు ఆ గీత గీసేసుకోండి. ముందు గీత గీసేసుకున్న తర్వాత మనం ఏంటంటే వేరే వెడల్పు బ్రష్ ఉంటుంది, దాంతో అయినా వేయచ్చు. లేదంటే ఈ చిన్నదే కాబట్టి ఇది ఈ సన్న బ్రష్ తోట షేడ్స్ వేసేవచ్చండి. దీనికన్నా ముందు 3 పార్ట్స్ చేసున్నాను కదండి, ఆ 3 పార్ట్స్ కూడా కంపల్సరీ చూడండి. చూస్తే ఏంటంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయడం మీద ఒక అవగాహన వస్తుంది అన్నమాట. మామూలుగా చూసి వేసేయడం వేరు, కానీ అందులో ఎన్ని మెలకువలు ఉంటాయి అన్నది తెలుసుకుని అప్పుడు మనం పెయింటింగ్ వేయడం వలన చాలా ఐడియాస్ వస్తాయి అన్నమాట. కొత్త కొత్తవి క్రియేట్ చేసుకోవచ్చు. మనమే ఒక కొత్త పెయింటింగ్ క్రియేట్ చేసి వేయచ్చు అనమాట. చూసారు కదా, ఈ ఫిల్లింగ్ నేను ఏం చేశాను, వెనకాతల షేడ్ ఇచ్చిన దానికి బ్లాక్ షేడ్ పెట్టి షేడ్ ఇస్తున్నాను అనమాట. అలాగే ఆ లోపల ఫిల్లింగ్ ఏమో ఎల్లో షేడ్ పెట్టాను. అంటే కలర్ ఏదైనా ఇవ్వాలి అంటే ఇవ్వాలి కాబట్టి ఆ ఎల్లో పెట్టాను అనమాట. ఒకవేళ అక్కర్లేదు అనుకున్నప్పుడు ఆ వైట్ వదిలేసేయచ్చు. చూసారు కదా, షేడు కరెక్ట్గా సూట్ అయింది, కరెక్ట్గా బాగుంది. ఇంకా 3D పెయింటింగ్ అంటే ఇంకా అంతేనండి. ఆ షేడ్స్ చాలా ఈజీ అన్నమాట. మీరు ఇంకా కావాలంటే పైకి షేడ్ ఇవ్వాలి, కిందకు ఉండాలి వర్డ్ అనుకున్నప్పుడు మీరు ఇదే గీతలు, ఈ షేడ్ ఇచ్చిన గీతలు ఉన్నాయి కదా, ఆ పైకి గీయాలన్నమాట. ఆ పైకి గీస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. కిందకి ఉన్నట్టుగా వర్డ్ ఉంటుంది, ఆ 3D షేడ్ పైకి కనిపిస్తుంది అన్నమాట. ఏదైనా పెయింటింగ్ చేసినప్పుడు నేను ఫ్యూచర్లోని పిల్లో కవర్స్ వాటి మీద పెయింటింగ్ వేస్తానండి, వేసి చూపిస్తాను. అలాంటప్పుడు ఈ షేడ్ ఆ షేడ్ రెండు కలిపి కూడా చూపిస్తాను అన్నమాట. మీరేంటంటే ఒక అవగాహన రావాలి మీకు పెయింటింగ్ మీద అన్న ఉద్దేశంతో ఈ 4 పార్ట్స్ అయితే చేయడం జరిగింది.
చాలా తేలికండి. బార్డర్స్ మెయిన్ గీసేసుకున్నామంటే, నీట్‌గా గీసుకున్నామంటే చాలు. ఈ పెయింటింగ్ కూడా పాయింట్ బ్రష్‌తో మీరు వేసుకుంటే కరెక్ట్‌గా సన్నగా చాలా బాగా వస్తదనమాట. చూడండి ఆ కిందన ఆ అంచులు ఎలాగా గీస్తున్నానన్నది గమనించండి. ఏం లేదు, దాని కింద క్వైట్ ఆపోజిట్‌లోనే అదే షేడ్స్ ఇచ్చుకోవడం అలవాటు చేసుకుంటే 2, 3 వర్డ్స్ మీరు నేర్చుకున్నారంటే చాలండి, వచ్చేస్తది. మెయిన్ ఎందుకంటే స్టార్టింగ్ నేను వర్డ్స్ చెప్తున్నాను. వర్డ్స్‌కి ఒక అవగాహన వచ్చిందనుకోండి 3D షేడ్ ఇవ్వడానికి, ఆ తర్వాత మీరు చెట్లకి అన్నిటికీ ఇంకా ఏ ఇల్లు బొమ్మ గీసినా కూడా 3D షేడ్ ఇవ్వడానికి చాలా తేలిగ్గా గీసేయగలుగుతారనమాట. అందుకని సింపుల్‌గా ఇలా వర్డ్స్ మీద 3D షేడ్ ఇవ్వడం నేర్పిస్తున్నాను ఫస్ట్. ఆ తర్వాత మీరు చాలా పెద్ద పెద్ద బొమ్మలు చాలా ఈజీగా 3D షేడ్ తోటి అసలు ఎక్సలెంట్‌గా గీసుకోవచ్చండి. ఈ లోపల ఈ షేడ్ ఇచ్చిన దానికి మనం ఫిల్లింగ్ చేస్తున్నాం అనమాట. దీనికి సేమ్ కలర్‌తో ఫిల్లింగ్ చేస్తున్నాం అది. సేమ్ కలరు ఇంకా ఏం మార్చకుండా ఫిల్లింగ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.